మరి ఒక ప్రత్యేకమైనటువంటి సమయానికి మరి వచ్చి ఉన్నాం. బ్రదర్ జో వారు వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి సాక్ష్యాన్ని వారి యొక్క ఏ రీతిగా అయితే వారు పరిచర్యలో ఒక సాక్షిగా మరి వారి అనుభవాలు మనకు అందిస్తారు. అందరికి కూడా శ్రద్ధగా మరి ఆలకించాలి. ఎవరి బిడ్డలను కోరుతున్నాం. అయ్యారు రండి సార్ బ్రదర్. ఒక్కసారి కళ్ళు మూసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, దయగల నాయన, నీ ప్రసన్నత ఇక్కడ ఉన్నదని మేము నమ్మి కూడినాము. నీ గుప్పులను విప్పి మా ఆత్మకు మా శరీరానికి కావలసిన ఈవులు నీ చిత్తములో కుమ్మరించమని నన్ను మరుగుపరచు, నువ్వుగా కనుపరుచుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. అందరికీ వందనాలు అండి. ఫస్ట్ చర్చ్ పాస్టర్ గారికి, చర్చ్ ఎల్డర్స్, ఈ చర్చ్ కాంగ్రిగేషన్కి, మరి మిగతా చర్చెస్ నుంచి వచ్చిన మీ అందరికీ, చిన్నలకు పెద్దలకు, ఫర్ ఎవ్రీ వన్ స్పెషల్ గ్రీటింగ్స్ అండ్ గుడ్ విషెస్. సరేనండి, ఒక్క చిన్న క్వశ్చన్ వేస్తాను నేను. ఇదే $1,000,000 క్వశ్చన్ కాదు, సింపుల్ క్వశ్చన్. ఈవేళ లంచ్ ఎంతమంది చేయలేదు? అన్నము మధ్యాహ్నము ఎంతమంది తినలేదు? చేయెత్తగలరా? మధ్యాహ్నం తినలేదు అన్నవాళ్ళు. ఈవేళ మధ్యాహ్నం గిఫ్ట్ ఏమి ఇవ్వను, నా దగ్గర లేదు. ఇస్తే ఇప్పుడు డిన్నర్ ఇస్తాం అంతే. ఎంతమంది తినలేదండి మధ్యాహ్నం అన్నం? చూడండి, ఇటు చూడండి. అంటే అందరం తిన్నాం. మీ అందరికన్నా ఫస్ట్ నేనే తిని ఉంటాను. నాకు ఆకలి ఎక్కువ, నాతో పాటు మీకు కూడా ఆకలి ఉంటుంది. కాబట్టి అందరము తినినాం కదండి. ఉపవాస ప్రార్థన సండే ఆఫ్టర్నూన్ ఎవరు చేసి ఉండరు. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. అందరం అన్నం తిన్నాం, అందరికి ఆకలి ఉంది. ఈవేళ అన్యులకు సువార్త ప్రకటించిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ఈవేళే అన్యులకు, ఈవేళ ఆదివారము, సెలవు దినము, ప్రభువు దినము, కనీసం ఈవేళ అయినా అన్యులకు మీ ఇరుగు పోరు వరకు సువార్త అందించిన వాళ్ళు ఎంతమంది? ఎవరు లేరా? నేను చేశాను. చర్చ్ వెళ్ళక ముందు చేశాను, చర్చ్ అయిపోయాక చేశాను, చర్చ్ దగ్గర అడుక్కున్న వాళ్ళకి చేశాను, నా ఇంటికి వచ్చాక నా ఇంటి దగ్గర కూడా చేశాను. నేను ఇలాగొచ్చినప్పుడు దేవుని అడుగుతాను, నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళి ఏం చెప్పాలి? నాకు చెప్పు, ఒక చిన్న సూచన ఇవ్వు, దాన్ని బట్టి ఒక క్రియ చూపించి నేను వెళ్ళి ఏం చెప్పాలో చెప్పంటాను. ఏదో 4 వాక్యాలు వెతుక్కొని మీకు చెప్పాలి కాబట్టి, నాకు వచ్చు కాబట్టి అలాగా నేను చెప్పడానికి చూస్తే నాకేమీ సంతోషం ఉండదు. దేవుడు పంపించాడా నన్ను, దేవుడు తెలియపరచాలి. ఇంకోళ్ళు చూడండి, నేను చూసి వెళ్ళి చెప్పాలి. మరేం చూసాను తెలుసా? ఈవేళ వింటారా మీరందరూ? జీవితంలో మర్చిపోరేమో. మీరందరూ వినాలండి. మీరందరూ మూవ్ అయిపోతున్నారు, కదిలిపోతున్నారు ఇక్కడి నుంచి. 1 అవర్ కూర్చోలేని వాళ్ళు మనం ఏం మిషనరీ వర్క్ చేస్తామండి? ఒకసారి వెనక్కి చూడండి, హాఫ్ ద చైర్స్ ఆర్ ఎంప్టీ. నేను చాలా బాధగా ఉంది నాకు. ఇంకా స్టార్ట్ చేయలేదు, హాఫ్ ద చైర్స్ ఎంప్టీ. బయటికి వెళ్తే గంట నిలబడితే 1000 మంది చూస్తారు నా స్వార్థ, నా బోర్డు ద్వారా, నా పత్రికల ద్వారా, బుక్స్ ద్వారా 1000 మంది గంటకి కనీసం. ఉన్న కుర్చీలు ఎంప్టీ అయిపోతున్నాయి. మిషనరీజం మనం. ఒక సినిమా వేస్తే ఎంతమంది వస్తారండి?
ఇక్కడే అర్థమైపోతుంది మన మిషనరీ. ఎందుకు అడిగాను ఈ 2 క్వశ్చన్లు తెలుసండి? శరీరాహారం తినడానికి నీకు నాకు ఆకలి ఉన్నది. ఎవరైనా చెప్పారా తినమని? నువ్వే తిన్నావా? నోరిప్పి చెప్పాలి మీరు, లేకపోతే మైక్ కట్ చేసేసి నేను ఐ విల్ సిట్ డౌన్. మీరు చెప్తే నేను వింటాను. మనమే తిన్నాము. వెరీ గుడ్ ఆన్సర్. యేసయ్య మీకు వినిపిస్తున్నాడు, వినండి. ఎంతమంది ఇక్కడ రక్షణ పొందేని అన్నారు? చేయెత్తండి ఒకసారి. అందరు ఎత్తాలి. రక్షణ పొందినోళ్ళు చేయి దించేయండి. ఇంతమంది ఉన్నామే రక్షణ పొందిన వాళ్ళమే. ఇంతమందికి శరీర ఆకలి ఉన్నది, అన్నం తిన్నాం. మనకి ఆత్మీయ ఆకలి లేదు కాబట్టి స్వార్థం ప్రకటించలేదు. మనకి శరీర ఆకలి లేదనుకోండి, మీ పేరెంట్స్ ఏం చేస్తారు? తిన్నగా డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తారు. ఆకలి ఇట్లేదు చూడండి అంటారు. తీసుకెళ్తారా లేదా? చెప్పలేకపోతున్నారంటే అసలు మీకు ఆకలి తగ్గలేదన్నమాట. నాన్ స్టాప్ ఆకలి నాలాగా. వెరీ నైస్, వెరీ గుడ్. తీసుకెళ్తే ఆయన మెడిసిన్స్ ఇస్తారు, ట్రీట్ చేస్తాడు. మనకి యాపిటైట్ డెవలప్ అవ్వడానికి, అనగా ఆకలి వేయడానికి. మరి ఆత్మీయంగా నీకు ఆకలి వేయట్లేదంటే వినండి, చెవులు 2 విప్పి 2 కారణాలంట. అయితే నువ్వు రక్షణన్నా పొందలేదు, లేకపోతే నీ రక్షణలో లోపమన్నా ఉన్నది. ఓన్లీ 2. అందరూ చెప్పండి. నెంబర్ 1, రక్షణన్నా పొందలేదు, లేకపోతే రక్షణలో లోపమన్నా ఉన్నది. శారీరకంగా ఆకలి వేయట్లేదంటే నా బాడీలో ప్రాబ్లం ఏదో ఉంది శారీరకంగా, లేకపోతే నేను చచ్చిపోయేనా ఉండాలి. చచ్చినోడే తిండు. ఆత్మీయంగా చచ్చిపోయామేమో. ఆత్మీయ ఆకలి లేదు, స్వార్థ లేదు. లేకపోతే ఆత్మీయంగా బతికున్నాం అనుకుంటా, రక్షణ పొందాం అనుకుంటున్నాం, కానీ నీ రక్షణ కరెక్ట్ కాదేమో, అనగా లోపం ఉందేమో. ఈ 2 చెప్పమన్నాడు యేసయ్య నన్ను ఇక్కడ. ఈ 2 చెప్పడానికి నేను సూచన అడుగుతా అన్నాను కదా, ఒక సూచన మీద వచ్చాను. దానికి ముందు ఓ విషయం చెప్తాను చూడండి, మర్చిపోకండి. ఇది మనం వీఆర్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఒక కంపెనీ, ఒక బిజినెస్, ఒక ఫ్యాక్టరీ, ఒక సాఫ్ట్వేర్ ఫర్మ్, ఒక ఆఫీస్, ఏదైనా మొదలు పెట్టాలన్నా అది మనుషులకి కావాల్సింది క్యాపిటల్, అంటే డబ్బు కావాలి. ఏది స్టార్ట్ చేయాలన్నా, ఒక స్కూల్ చేయాలన్నా, కాలేజ్ చేయాలన్నా, నువ్వు ఏది స్టార్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేయాలంటే, ఒక సంస్థ ప్రారంభించాలంటే మనుషులకు కావాల్సింది ఏంటండి? డబ్బులు. కానీ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చామే మిషనరీ వర్క్ అని, దానికి కావాల్సింది ఏంటో తెలుసా? తెలీదా మీకు? అందుకనే మీరు మిషనరీ వర్క్లో లేరు. వినండి, మిషన్ స్టార్ట్ చేయాలంటే మనీ కాదు, ఏం కావాలి? విశ్వాసం. మనీ ఉంటే ఈ లోకంలో ఏదైనా షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. నువ్వు ఇక్కడి నుంచి అమెరికా దాకా ఏదైనా కొనుక్కోవచ్చు మనీ ఉంటే. కానీ మిషన్ అనేది షాప్లో కొనేది కాదు, అది పరలోకం నుంచి రావాలి, దేవుని దగ్గర నుంచి రావాలి, ఒక గిఫ్ట్గా. అది నీవు పొందుకోవాలంటే దేవుడు బిజినెస్ మ్యానా డబ్బులు తీసుకొని నీకు ఇవ్వడానికి కాదు. దేవుడు ఏం చూస్తాడు? విశ్వాసం చూస్తాడు. నీకు నాకు విశ్వాసం ఉంటే పరలోకం నుంచి ఏదైనా పొందుకుంటామంట. పాకెట్లో మనీ ఉంటే ఏ షాప్కైనా ఏదైనా కొనుక్కుంటా. నా హృదయంలో కావలసిన విశ్వాసం ఉంటే పరలోకం నుంచి ఏదైనా పొందుకుంటానంట. ఒక మిషన్ కావాల్సింది ఏంటండి? విశ్వాసం. ఎందుకు ఇదంతా చెప్పాను తెలుసా? వినండి. మీరందరూ ఈవేళ ఫ్రెష్ ఫుడ్ తిన్నారు కదా? ఫ్రెష్ ఫుడ్ తిన్నారా? మేబీ ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉంటే నిన్నటి తిన్నారేమో, నేను అడగను. నేనేం చేశాను తెలుసా? నాకు దేవుడు నేర్పించిన విశ్వాసం. ఇప్పుడు దాకా చాలామంది వచ్చి చెప్పారు, ఇక్కడ టీవీల్లో వింటారు, మీ చర్చిల్లో వింటారు,
ఒకప్పుడు జరిగినవి వింటారు, ఒక జనంలో జరిగినవి వింటారు, కానీ నా జీవితంలో జరిగిందే లివింగ్ టెస్టిమనీ, సజీవ సాక్ష్యం నీ ముందుగా యేసయ్య పెట్టించాడు. ఈ సూచన ఇచ్చి నన్ను పంపించాడు. నేను ఏది తిన్నాను తెలుసండి? మధ్యాహ్నం 2 వారాల ముందు మా హౌస్ ఓనర్ల ఫ్రిడ్జ్లో డీప్లో 2 వారాల ముందు పెట్టిన ఫుడ్ తీసుకొని స్టవ్ మీద హీట్ చేసి తిని, నా దగ్గరికి అన్నం లేకుండా ఎవరో వస్తే వాళ్ళకి పెట్టి నేను ఇక్కడికి వచ్చాను. మీకేం చెప్పాను? విశ్వాసం ఉంటే పరలోకం నుంచి పొందుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం నేను అది తినడానికి 2 వారాల ముందు దేవుడు నాకు ఇచ్చాడు. అది ఇవాళ తినలేదండి, వండుకొని తినలేదండి, షాప్కి వెళ్ళి కొనుక్కొని తినలేదండి. నా దేవుని మీద వెయిట్ చేశాను. ప్రియులరా, వినండి, విశ్వాసం అంటే ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేస్తే, కనిపెడితే, దొరికితే పొందుకోవడం, లేకపోతే వదిలిపెట్టడం కాదు. విశ్వాసం ఎలా అంటే తెలుసండి? అగ్ని పరీక్ష. యోబుకి మనందరికీ తెలుసు. యోబుకి అన్నీ ఇచ్చాడు, అన్నీ తీసేసుకున్నాడు. మీ అందరికీ తెలుసు, నేను చెప్పనక్కర్లా. కానీ యేసయ్యని వదిలేడా యోబు? ఏమి? ఎందుకని? ఎలాంటి విశ్వాసం తెలుసా? దేవుడు యోబుకి ఇచ్చినాట్ల వల్ల కాదు నమ్మింది. కేవలం ఇచ్చినాట్ల వల్లే నమ్ముంటే దేవుడు తీసుకున్నప్పుడు అవన్నీ విశ్వాసం పోయేది, యేసయ్యని వదిలేసేవాడు. వదల్లా అంటే ఏంటి? ఇచ్చిన ఈవుల్లో లేవు విశ్వాసం. కనపడని దేవునిలో ఉందే, చూడనిది దేవుని నిన్ను నమ్ముతావే, అది విశ్వాసం. నీకు ఇచ్చినా ఇవ్వపోయినా నమ్ముతావే, అది నిజమైన విశ్వాసం. నాకు ఇస్తే నమ్ముతాను, లేకపోతే లేదంటే దాట్స్ నాట్ ఫెయిత్. ఇస్తే అందరు నమ్ముతారు, ఇవ్వకపోతే ఎవరు నమ్ముతారండి? ఇవ్వపోయినా నమ్మాలి. నాకు ఇవాళ ఇవ్వలా, టెస్ట్ నాకు ఇవ్వలా, తీసుకొని తిన్నాను, స్తుతిచ్చాను. దేవా, ఆ రోజు ఇచ్చావు నాకు, ఐఎమ్ హ్యాపీ అని నేను తిన్నాను, ఇంకెవరికో కూడా ఇచ్చాను. ఈ సూచన ఇచ్చి నన్ను ఇక్కడికి పంపించాడు. ప్రియులరా, ఒక మాట వినండి. ఈ సూచన రావడానికి కారణం ఏంటి తెలుసా? జస్ట్ కొంతకాలం ముందు, ఫ్యూ డేస్ బ్యాక్, నా దగ్గర అందరు వినాలి, కేర్ఫుల్గా వినాలి, లేకపోతే నేను ఇంకొకసారి రాను. నాకు బయట బోల్డ్ అంత పంట ఉంది, కోత విస్తారం, వేల మంది దొరుకుతారు నాకు అన్యులు స్వార్థకి. తెలిసిన వాళ్ళకి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు నాకు. అయినా దేవుని సూచన ఇచ్చాడు, తెచ్చాడు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు వింటే మీకు మేలు, లేకపోతే ఆయన మిమ్మల్ని లెక్క అడుగుతాడు. అంత వేల మందికి ఆపి మీ కొద్ది మందికి తెచ్చాడంటే లెక్క అడగడండి. మరి ఎందుకని వై ఆల్ డిస్టర్బ్? వెళ్ళిపోతున్నారు అటు ఇటు. వాట్ ఈస్ సో బిజీ అవుట్ సైడ్? వినండి, నా దగ్గర కొన్ని రోజుల ముందు, అంటే ఈవేళ ఒక 2 వారాల ముందు ఎలా తిన్నానో చెప్తున్నాను. అంటే నాకు డబ్బులు ఉండవా? నాకు ఎవరివ్వరా? ఇస్తే నేనేం చేస్తాను? డబ్బు ఏమవుతుంది? డబ్బుని నేను ఎలా చూస్తున్నాను? డబ్బుని ఎందుకు? నాకు కావాల్సిన కనీసం తిండి కూడా నేను పొందుకోను అనేది మీకు అర్థం అవ్వాలి. అంటే నాకు నేర్పించిన విశ్వాసంలో మీకు దేవుడు నేర్పించాలా అనేది నేను మీతో పంచుకుంటున్నాను. నా దగ్గర కొద్ది రోజుల ముందు ఒక 3 కిలోస్ బియ్యం ఉన్నాయి. 3 కిలోల బియ్యం. 3 కిలోలు అంటే ఎంత ఉంటాయండి? ఇంతే, కొన్ని రోజుల్లో అయిపోతాయి. మీరు నమ్ముతారా? అవి ఎంత తిన్నా అవ్వట్లే, ఎంత తిన్నా అవ్వట్లేదు. దేవుడు చెప్తున్నాడు, ఆ 3 కిలోలు తీసుకెళ్ళిపో. బయట ఒక దగ్గర కుష్ఠరోగులు ఉంటారు, తీసుకెళ్ళి ఇచ్చేయి. దేవా, కొన్ని ఉంచుకోనా? ఒక్క గింజ కూడా ఉంచుకోవద్దు, తీసుకెళ్ళి ఇచ్చేయి. అయ్య బాబా, ఇంత విశ్వాసం నాకు లేదు. ఎవరన్నా ఏం చేస్తామండి? 3 కిలోలో 1 కిలో ఇస్తామేమో, సగం ఇస్తామేమో, మొత్తం అంతా ఇవ్వాలంటే అంత విశ్వాసం నాకు ఉన్నదా?
లేదు, అయినా నిన్ను నమ్ముతాను. యేసయ్య ఏమన్నాడు తెలుసా అండి? నమ్ముట నీ వలనైతే నా సాధ్యమే, నా మహిమ చూస్తావన్నాడు. గింజ ఉంచుకోకుండా తీసుకెళ్ళి ఇచ్చేసాను. నా దగ్గర ఏం లేవు, ఇదిగోండి ఫ్రిడ్జ్లో ఉన్నదే మళ్ళీ తీసుకొని తిన్నాను, బాగా పాతది. వినండి ప్రియులారా, ఆ రోజు గడిచింది. నెక్స్ట్ డే కిచెన్లో సమ్ బిట్స్ అండ్ బైట్స్ ఉన్నాయి, ఏయో అవి తిన్నాను. థర్డ్ డే నుంచి జీవితం ఎలాగా? 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోతుంది, 5వ రోజు వచ్చేస్తున్నాయి. దేవుడు అన్న మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, నువ్వు నన్ను నమ్మీవు నా మహిమ చూస్తావని. దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? నేను ఇచ్చిన ఈ 3 కిలోలే కానీ దేవుడు నాకు ఇన్ రిటర్న్ 100 కిలోలు ఇచ్చాడు. 100 కిలోలు బియ్యం. 100 కిలోలు ఏం చేశాను తెలుసా అండి? ఒక్క గింజ కూడా ఉంచుకోలే. 100 కిలోలు తీసుకెళ్ళిపోయి నిడుదవల్లో లెప్రసీ కాలనీ ఉంది, 20 పీపుల్ ఉన్నారు. ఒక్కొక్కరికి 5 కిలోస్ ఇస్తే 20 మందికి ఎన్ని కిలోలు అవుతాయి? 100 కిలోలు ఇచ్చేసాను. నాకు యేసయ్య నేర్పిస్తున్న విశ్వాసం ఇది. నేను ఏదో మిషనరీ జీవితాల చరిత్రలు చదివి అవి చెప్పడానికి రాలేదు. ఇక్కడ బైబిల్లో ఉన్నాయి, నాకన్నా బాగా మీకు తెలుసు. నేను కొన్ని సంవత్సరాల్లోనే కంప్లీట్ చేయలేంది 3 రోజులు 4 రోజులు నెలల్లో కంప్లీట్ చేశారు చదవడం. మీరు చెప్పగలరా? ఇవి ప్రియులరా వినండి, 100 కిలోలు ఇచ్చేసాను అన్నాను కదా. ఆ 100 కిలోలే నేను ఇవ్వకపోతే ఈరోజు నేను ఎలా తినేవాడిని? 2 వీక్స్ బ్యాక్ తిన్నానని చెప్తానా? ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పడానికి నాకు ఏమన్నా ఉంటుందా? నేను కూడా వెతుక్కొని ఓ మిషనరీల సాక్ష్యం చెప్పాలి. దానికా నేను బ్రతికేది? వాళ్ళ గొడుగు కింద నేను బ్రతకగలనా? నాకు లేదా సాక్ష్యం? నాకు సిగ్గులేదా? నాకు దేవుడు కాదా ఆయన? వాళ్ళకైనా దేవుడు? వాళ్ళ దేవుడి గురించి నేను చెప్తానా? వాళ్ళ దేవుడి గురించి నేను చెప్తే నేను అబద్ధకుడిని. మీకు తెలుసా? నేను రుచి చూసి చెప్పాలి. నేను చికెన్ తిని బాగుందని చెప్తే మీరు నమ్ముతారు. ఈ బ్రదర్ చికెన్ తిన్నాడు బాగుందని చెప్తే, చికెన్ చాలా బాగుంటుందని నేను చెప్తే, ఆయన తినిన దాన్ని బట్టి నేను అబద్ధకుండా కాదా? సాక్ష్యం కూడా అంతే. నేను ఈ గ్రంథంలో ఎంత నా జీవితంలో నేను అనుభవించి చెప్తే అంతే నేను చెప్పాలి. దానికన్నా ఎక్కువ చెప్పకూడదు. ఎక్కువ చెప్తే నేను అబద్ధకుడిని. ఈ విషయం మీద తెచ్చాడు నన్ను. ప్రియులరా, దిస్ ఇస్ ఫైన్. మరి మనం ఇందాక ఆకలి గురించి చూసాం. నాకు ఒకప్పుడు ఆకలి ఎలా ఉండేది తెలుసండి? నాకు ఒకటే ఆకలి ఒకప్పుడు, 1 యోహాను 2:16 ఉంటుంది చూడండి. నేను ఫినిష్ చేస్తాను. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు ఆపేయండి. ఒకప్పుడు నా ఆకలి అంతా ఇది, శరీరాశ, నేత్రాశ. అంటే నేను చూసినవన్నీ కోరుకోవడం ఈ లోకంలో. దాని తర్వాత శరీరాశ అనగా పాపపు వాంఛ, పాపమును ప్రాకులాడుట, పాపములో జీవించుట. ఇది అప్పుడు నా జీవితంలో శరీరాశ, నేత్రాశ నా మిషన్. ఒకప్పుడు గడిచింది. నా స్కూల్, నా కాలేజ్, పోస్ట్ కాలేజ్ లైఫ్ విచ్చలవిడిగా మురికి బుక్స్ చదవడం, మురికి మ్యాగజైన్స్ చదవడం, చూడడం, అందరికీ చూపించడం. ఏమండి, చర్చ్కి అందరినీ పంపించి ఇంటి దగ్గర నేను కూర్చొని ఒక లిస్ట్ ఆఫ్ ఫోన్ కాల్స్ పెట్టుకునేవాడిని. గర్ల్స్ నంబర్స్ అన్నీ ఒక్కొక్కరికి కాల్ చేసి టప్ చేసి ఫ్రెండ్షిప్ చేసుకుంటా. చివరికి ఆమెన్ అనే టైంకి చర్చికి వెళ్ళేవాడిని. ఏం ఆశ? శరీరాశ. అందరినీ పంపించేసేవాడిని. నేను ఇంటి దగ్గర కూర్చొని టీవీ ఆన్ చేసి, VCD DVDలు వచ్చాయి నా రోజుల్లో. మురికి
మెడ్రాస్ వెళ్ళి చెన్నై వెళ్ళి తెచ్చుకునేవాడిని. అందరినీ పంపించి చూసుకుంటా నన్ను నేను అపవిత్రపరుచుకుంటేవాడిని. సరిరాస. ఒకప్పుడు నేను ఆ మిషనరీ, సాతాను మిషనరీ, అపవాది మిషనరీ. అందరినీ పంపించేసి సిస్టమ్ ఆన్ చేసి, కంప్యూటర్ సిస్టమ్, ఆబ్సీన్ సైట్స్, ఫోనోగ్రఫీ వాచ్ చేసేవాడిని. అందరినీ పంపించేసి చర్చ్కి. ఇది ఒకప్పుడు నా మిషన్. అలాగే ఇంట్లో అబద్ధాలు చెప్పి రిలేషన్ తోటి, గర్ల్స్ తోటి వచ్చి కొన్ని ప్రభు దినము ఆదివారం అంతా హోటల్లో, స్టార్ హోటల్లో బ్రతికాను. ఇలాగా ఒక్కసారి స్టార్ట్ చేశాను. దాని తర్వాత నెలకు ఒకసారి, వారానికి ఒకసారి రెస్టారెంట్స్ మీద దొంగిలిచ్చిన అబద్ధాలతో తీసుకున్న డబ్బులన్నీ తీసుకుని, మరి ఇప్పుడు నా మిషన్ ఏంటి తెలుసండి? నేను ఇంత చెప్పానే శరీరాస, నేత్రాస అని. దానికి బదులు వాక్యం దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే, హెబ్రీయులు 6:6లో ఉంటుంది, నేను ప్రతి దినము యేసయ్యని సిలువ వేస్తున్నట్టు నా శరీరాస, నేత్రాస ద్వారా, నేను లోపరుచుకున్న నా స్వభావం ద్వారా యేసయ్యని ప్రతి దినము నేను సిలువ వేస్తున్నాడని నాతో మాట్లాడాడు. ప్రియులారా, ఒకప్పుడు అలా సాగుతూ ఉండగా ఓ రోజు పొద్దున్న చాటింగ్ చేద్దామని ఫోన్ తీస్తే, కొన్ని సంవత్సరాలుగా సాగించి సీక్రెట్ రిలేషను, ఆ రోజు నాకు మాటలు రాట్లా, ఫోన్లో కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. దేవుని ఆత్మ మొట్టమొదటిగా మనిషి మీదకి వచ్చినప్పుడు యోహాను 16:8లో ఉంటుంది, మనుషుని పాపం నిమిత్తము, నీతి నిమిత్తము, తీర్పు నిమిత్తం ఒప్పిస్తుందని. ఆ ఆత్మ నా మీదకి వచ్చి కన్నీటితోటి నా గ్రహింపించి ఒప్పిస్తుంది. ఆ పాపతోటి నేను ఆడిన అబద్ధాలు, చేరిన రీతి అన్నీ ఒప్పించింది. నేను మీట్ అయినప్పుడు ఆమెని నా ఏజ్ 28 అని చెప్పాను. ఆమె ఏజ్ 16 అండ్ 16.5. అదే చాలా ఎక్కువ. ఎంతో భయంకరమైన మోసం. ఎవరు ఒప్పుకోరు, ఈ లోకంలో ఎవరు ఒప్పుకోరు. కానీ నన్ను సృష్టించిన దేవుడు ఒక మాట అన్నాడు, అందరూ వినండి. నన్ను సిలువ మీద ఆ సైనికుడు చివరిగా పొడిచినప్పుడు నాలో ఉన్న రక్తం అంతా కారిపోయి నేను ప్రాణం విడి. నన్ను 40 సంవత్సరాలు పొడిచాను. అయినను నా ప్రేమ నువ్వు నన్ను పొడిచిన పోట్ల కన్నా బలమైంది కాబట్టి ఇప్పుడైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా తట్టు తిరిగితే నీ స్వభావం మార్చి, నీ పాపం మీద, లోకం మీద జయమిచ్చి, నా అరిచేతిలో దేర్ ఆర్ రివర్స్ ఆఫ్ ప్లెజర్స్. నువ్వు ఈ లోకంలో లోక ప్రేమని కేవలం అది భ్రమ అయితే దాన్ని నమ్ముకొని ఉన్నావే, అది ఏమీ నిలవదు. నా చేతిలో రివర్స్ ఆఫ్ ప్లెజర్స్ ఉన్నాయి అని యోబు గ్రంథం ద్వారా, కీర్తన గ్రంథం ద్వారా నాతో మాట్లాడినప్పుడు అది ఎంత బలమైందంటే, నేను ఇంకొకసారి ఏ గర్ల్ దగ్గరికి వెళ్ళలేకపోయాను, ఏ గర్ల్కి ఫోన్ చేయలేకపోయాను, ఏ గర్ల్కి మెసేజ్ చేయలేకపోయాను. మరి ఈరోజు, ఒకప్పుడు ప్రతి దినం సిలువేశాను శరీరాస, నేత్రాస ద్వారా. ఈరోజు ఏంటి తెలుసండి? ప్రతి దినము క్రీస్తు గురించి సిలువ మోస్తున్నాను. అనగా క్రీస్తు గురించి హింస, నింద పొందుకుంటున్నాను ప్రతి దినం ఆల్మోస్ట్. మీరు నమ్ముతారా? జనవరిలో ఎన్ని రోజులు అయినాయండి? 26, 26 రోజులు. 26 రోజుల్లో నేను ఎంత ఆధారపడ్డాను తెలుసా? అంటే నా విశ్వాసం ఎంత వృద్ధి. ఒకప్పుడు పందిలాగా బ్రతికి ప్రతి రోజు 40 సంవత్సరాలు ఆయన పొడిచిన జీవితమే. ఆయన ఎంత ప్రేమించాడు తెలుసా ప్రియులరా? ఈ 26 రోజులు ఒక్క వాటర్ ప్యాకెట్ కూడా కొనుక్కోలేదు. యేసయ్య మీద ఆధారపడ్డాను. ఒక్క వాటర్ ప్యాకెట్ కూడా కొనుక్కోలేదు కనీసం. అంటే ఇంకా ఏమీ కొనలేదు. అంటే నా యేసయ్య మీద నేను ఎంత ఆధారపడ్డాను. దీనికి కారణం ఏంటి తెలుసండి? దేవుడు ఏం చేస్తాడంట? ఆయన మొట్టమొదటిగా బహు ఎక్కువగా ప్రేమిస్తాడంట.
ప్రేమ ఇది. మీరు నమ్మలేరు ప్రియులారా, నేను బ్రతికే బ్రతుకు మీరు ఎవరు అర్థం చేసుకోలేరు. అసలు మిషనరీస్ గురించి మనం ఎక్కడో చదువుతాం. మిషనరీ ఈస్ హియర్. నమ్మడానికి నువ్వు నీ జాబ్ వదిలేసిరా, నా మహిమ చూడు అన్నాడు. కూరగాయలు అనేది నేను అసలు కొనుక్కోలేదు, లేనోళ్ళకి కొనిచ్చేనే కానీ కొనుక్కోలేదు. దేవుడు నాకు నేర్పించింది ఏంటి తెలుసండి, ఒకప్పుడు ఎక్కడికైతే మార్కెట్లకు వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటానో అక్కడికి వెళ్ళి నా బోర్డులు పట్టుకొని, బైబిల్స్ పట్టుకొని, పత్రికలు పట్టుకొని స్వార్థ చేయడానికి వెళ్తే దేవుడు నాతో చెప్తున్నాడు, లోకమంతా ఇక్కడికి వస్తుంది కొనుక్కోవడానికి, నువ్వైతే నా పని చేయడానికి వస్తున్నావు. లోకం అంతా కొనుక్కుంటుంది కానీ నీకు పరలోకం నుంచి నేను ఇస్తాను ఫ్రీ. 3 సంవత్సరాలైంది కూరగాయలు కొనుక్కోలే, 4 సంవత్సరాలైంది బియ్యం కొనుక్కోలే. మీకు చెప్పాను రీసెంట్గా నేను లెప్పస్కి 100 కిలోస్ నేను ఇచ్చాను. ప్లస్ నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం. 5 నన్ను పంపు అని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 5 నుంచి 8 దాకా ఉన్నదే. ఆ ఐసయా ప్రవక్త ఎప్పుడు అన్నాడు తెలుసండి, ఎప్పుడైతే ఆయన ఆ మార్పు చూశాడో, పాపం మీద జయం, ఆ అగ్ని, ఆ దూత అందులో ఆయన నాలుకని కాల్చింది. నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదలు గలవాడని అని ఒప్పుకున్నాడు. నువ్వు నేను ఈరోజు ఇదేంటండి, దహించు అగ్ని, కన్సూమింగ్ ఫైర్. దీనితోటి నువ్వు నేను కాల్చబడగలిగితే ఆ ప్రవక్త ద్వారా మనం అంటాం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నేను బూతులాడుతున్నాను, నేను వ్యర్థత మాట్లాడుతున్నాను, నా నడినెత్తి నుంచి అరికాని లేపైనా వెళ్ళి చేస్తానండి. ఇన్ని సంవత్సరాలు చెప్తున్నారు, ఏం తింటానో నాకు తెలియదు, నిన్న రాత్రి ఏం తిన్నానో నాకు తెలియదు, నిడదవోలు సంతలో చేసి రిటర్న్ అయిపోతున్నాను. దేవా ఏం తింటాను, పరోటా అండ్ ఇంకోటి ఏంటండి, ఏదో మర్చిపోయాను, అది నాన్ వెజ్ వెరైటీ. నేను దోశ ఒకటే తిన్నాను, నా దగ్గర ఉన్న వాళ్ళకి మీరు తినండి అని ఇస్తున్నాను. యేసయ్య విశ్వాసం నువ్వు బ్రతకడం కాదు, వేరే వాళ్ళని బ్రతికిస్తుంది. బ్రతికిస్తున్నావా నువ్వు? నీ నాలిక కాలిందా? నువ్వు అంటావు, నన్ను బట్టలు ఉతుకుతాం కదండి, నన్ను ఇలా వేసి కొడితే, క్రీస్తు గురించి నేను నిలబడినందుకు నన్ను వేసి కొడితే కిందకి వేసి రోడ్డు మీద ఒక్కడనే ఉంటాను కదా, ఇవన్నీ నెక్స్ట్. నన్ను పట్టుకొని బట్టలు ఉతికినట్టు కొడితే నేను రెడీయా? నా ఆకలి ఈరోజు అది. అందుకేని ఐఎమ్ ఇన్ ద మిషనరీ లైన్, మిషనరీ ఫ్రంట్. ప్రార్థన చేస్తున్నాను, దేవా ఆఫ్రికా నేను వెళ్ళగలనా, నార్త్ ఇండియా నేను వెళ్ళగలనా, ఎమ్ ఐ రెడీ? నన్ను సిద్ధపరుస్తావా? లాంగ్వేజ్ రాదు, ఆడవాళ్ళ వెనకాల పరిగెత్తేది. నీకేం ఆకలి ఉందో, డ్రగ్స్ విడవలేకపోతున్నాయేమో, ఫ్యాషన్స్ విడవలేకపోతున్నాయేమో. ఫ్యాషన్స్ అనే దేవుని వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశ కాండంలో, అది ఇంకోళ్ళని ఆకర్షించడానికి. నువ్వు నేను ఎవరో తెలుసా? యేసయ్య నాకేం చెప్పాడో, నా బట్టల ద్వారా, నా ప్రజెంటేషన్ ద్వారా, ఒక గెటప్ ద్వారా నేను ఎవరినైనా ఆకర్షిస్తున్నానంటే నేనెవరినో తెలుసా అన్నారు యేసయ్య? నా పేరు సర్పం అంట. సర్పజనం నువ్వు ఆకర్షిస్తుంటే అని. చాలా జాగ్రత్త. బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి లిప్స్టిక్స్ వేసుకొని నీ లిప్స్టిక్ నువ్వు చూసుకోలేవు అనగా నువ్వు ఇంకొకరికి వేసుకుంటున్నావు, నువ్వే సర్పం అన్నాడు యేసయ్య నాతో. ఎంత విడుదల ఇచ్చాడు తెలుసండి. నా ఫ్యాషన్ కొత్త ప్రోగ్రామ్కి వెళ్ళానంటే బ్లేజర్ చేయించేసుకునేవాడిని, బాంబే, గోవా, క్యాల్కటా వెళ్ళి కుట్టించుకునేవాడిని, బుక్స్ ఇచ్చి కుట్టించుకునేవాడిని. మరి ఈరోజు మీరు నమ్ముతారా ప్రియులరా? ఫ్యాషన్స్ నుంచి ఇంకా ఎక్కువ అందరు ఈవేళ మొబైల్ గేమ్స్, కొన్ని గేమ్స్ ఉన్నాయంట, అవి ఆడితే గుండె నొప్పి వచ్చి చచ్చిపోతారంట. అందులో ప్లెజర్ తీసుకుంటున్నారు అందరు ఈవేళ మొబైల్ గేమ్స్ తోటి వ్యసనం అయిపోయి. జాగ్రత్త. దేవుని ప్లేస్లో ఏదున్నా కానీ అదే నీకు నాకు దేవుడు.
మనం మిషనరీ కాదు కదా, కనీసం దేవుడు పిలిస్తే మనం ఆయనకి రెస్పాండ్ ఇవ్వలేము. ప్రియులారా, చాలా జాగ్రత్త. అలాగే ఇంకొకటి ఉన్నది, అది చెప్పి నేను దిగిపోతాను. మనం అందరూ చూస్తున్నాం ఈ రోజుల్లో టాటూస్, ఎక్కడ పడితే టాటూస్ వేసుకోవడం. ఇదేంటండి? ఏముంది? దేవుని ఆలయం. కొరింథీయులు రాసిన పత్రికలో ఉంటుంది కదా, దేవుని ఆలయం. నీ ఆలయం నాది కాదు. ఆయనకి ఇష్టం వచ్చినవి వేయాలి. నీకు ఇష్టం వచ్చినవి, నాకు ఇష్టం వచ్చినవి. పచ్చబొట్లు వేసుకోవచ్చా? లేవియ కాండ గ్రంథంలో ఉంటుంది. పచ్చబొట్టుకులు వేసుకుంటే 19:28 ఇంటికి వెళ్ళి చదువుకోండి. అది కూడా యెహోవాకు, దేవునికే ఉంచాలి. మనం నీతి వస్త్రములతోటి, రక్షణ వస్త్రములే వేయాలి. దానికి సంబంధమైన ఇష్టం మనం చచ్చిపోవాలి. మనం అన్నట్టు యోహాను 3:3 తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. మారుమనసు అంటే ఏంటండి? లోకానికి, పాపానికి చచ్చిపోవడం. ఒక చచ్చిపోయిన వ్యక్తిని ఇక్కడ పెట్టి, ఇంత గోల్డ్ ఇక్కడ పెడితే, బంగారం, ఏమైనా స్పందిస్తాడా? ఇన్ని అపార్ట్మెంట్స్ దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ నీయే అని చచ్చిపోయిన వ్యక్తిని తీసుకెళ్తే స్పందిస్తాడా? లేదు. నువ్వు నేను లోకానికి, పాపానికి చచ్చిపోతే స్పందించాం. నాకు నేర్పించాడు. అరే, వాటర్ ప్యాకెట్ కొనుక్కోనా అంటే ఎంత జయం ఇచ్చాడండి, ఎంత ఆధారపడేది. ఒకప్పుడు అంత పందిలాగా బ్రతికినోడిని నీకు ఇవ్వడానికి చెప్పిస్తున్నాడు. అలాగే మారు మనసు అనేది, నువ్వు చనిపోయాక లోకానికి, పాపానికి బాప్తిసం అనేది కూడా అవసరం. అనగా చనిపోయింది పాతి పెట్టాలి. పాతి పెట్టకపోతే ఏమవుతుంది? శవాన్ని పాతి పెట్టకపోతే ఏమవుతుందండి? డెడ్ బాడీని వాసన వస్తుంది. పాతి పెట్టకపోతే మళ్ళా లెగిస్తుంది అది, ఆ పాపం, లోకం. పాతి పెట్టాలి. రోమీయులకు రాసిన గ్రంథంలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మరి ఇక్కడికి నేను ఆపేస్తాను. మరి చాలా ఎక్కువసేపు మాట్లాడాను. ఐ టుక్ మోర్ టైమ్ దెన్ ఐ వుడ్ హ్యావ్ వాంటెడ్. ఎక్స్క్యూజ్ మీ. దేవుడు మీ అందరికీ ఇది దీవెనకరంగా చేస్తాడు. దీవెనకరంగా అయితేనే నన్ను ఇంకోసారి పిలవాలంటే పిలవండి. దీవెనకరంగా లేకపోతే ప్లీజ్ డోంట్ కాల్ మీ అండ్ టెల్ మీ ఇట్స్ నాట్ ఏ బ్లెస్సింగ్. నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటాను. ఇంకో